ఇది IQ Z10R IQ Z10 సిరీస్ లో కొత్త ఫోన్ అనమాట. లాస్ట్ ఇయర్ IQ Z9 సిరీస్ లో Z9S Z9S Pro అని S సిరీస్ లో 2 ఫోన్స్ తీసుకొచ్చారు. S అంటే స్టూడెంట్స్ కోసంగా తెస్తున్నాం అని చెప్పారు. ఈసారి S కాకుండా R సిరీస్ తీసుకొచ్చారు. సో ఈసారి ప్రైమరీగా ఎవరైతే బ్లాగ్స్ రికార్డ్ చేస్తుంటారో వాళ్ళకి 4K బ్లాగింగ్ మీద ఫోకస్ చేస్తూ ఈ ఫోన్ తీసుకొచ్చామంటున్నారు. సో బ్లాగింగ్ అంటే ఖచ్చితంగా కెమెరాస్ బాగుండాలి. సో ఈ ఫోన్లో కెమెరాస్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓవరాల్ గా ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఈ ఫోన్ తీసుకోవడం బెటరా, కొంచెం డబ్బులు యాడ్ చేసుకుని IQ Z10 తీసుకోవడం బెటరా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా ఉంటుంది. నా దగ్గర ఉండేది 12GB RAM 256GB మోడల్ ఆక్వా మెరైన్ కలర్. లోపల మనకి కంటెంట్స్ అన్ని ఉంటాయి. ఫోన్ తో పాటు కేసు ఉంటుంది, ట్రాన్స్పరెంట్ కేసు, అండ్ కొంత పేపర్ వర్క్ ఉంటుంది. 44 వాట్స్ అడాప్టర్, USB to Type-C కేబుల్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. సో బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కోటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చింది దీని లుక్స్ అనమాట. డిజైన్ కాదు, లుక్స్ నాకు బాగా నచ్చింది. డిజైన్ ఎందుకంటే ఈ డిజైన్ మనం చాలా IQ ఫోన్స్ లో, వివో ఫోన్స్ లో చూసాం. సేమ్ వివో V50 లో కూడా ఇదే డిజైన్ ఉంటుంది. అంతెందుకు IQ Z9S లో కూడా ఇంచుమించుగా ఇదే డిజైన్ ఉంటుంది. సో డిజైన్ రొటీన్ అయినా కూడా కలర్ బాగుంది. ఆక్వా మెరైన్ కలర్ చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఈ కలర్ తో పాటు మూన్ స్టార్ అనే కలర్ తీసుకొస్తున్నారు. అది కొంచెం టైటానియం కలర్ లో ఉంటుంది. అదంతా అట్రాక్టివ్ గా లేదు, కానీ ఈ కలర్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫోన్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. స్లిమ్ కూడా చాలా స్లిమ్ గా ఉంది. జస్ట్ 7.39mm థిక్నెస్ తో వస్తుంది. చాలా థిన్ ఉంది. అండ్ వెయిట్ కూడా పెద్ద బరువు ఏం లేదు. జస్ట్ 187 grams వెయిట్ ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ ఈ ఫోన్ చాలా బాగుంటుంది, చాలా స్లిమ్ ఉంటుంది. కాకపోతే ఇది కంప్లీట్ ప్లాస్టిక్ బాడీయే. మీరు ఆ ప్రైస్ లో మెటల్, గ్లాస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము. సో కంప్లీట్ ప్లాస్టిక్ బాడీయే. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ మొత్తం ప్లాస్టిక్. అండ్ ఫ్రంట్ సైడ్ స్కాట్ ఆల్ఫా గ్లాస్ తో ప్రొటెక్ట్ చేశారు. అండ్ ఈ ఫోన్ మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. IP69 రేటింగ్ తో వస్తుంది. అంటే కంప్లీట్ గా వాటర్ లో పడేసిన, ట్యాప్ కింద ఫోన్ పెట్టినా ఈ ఫోన్ సర్వే అవుతుంది. అండ్ దీనిలో అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ కూడా ఇచ్చారు. అంటే కంప్లీట్ గా నీళ్ళలో పెట్టి మీరు కావాలంటే ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్లీ ఇది బ్లాగింగ్ సెంట్రిక్ ఫోన్ గా తెస్తున్నారు కాబట్టి ఫస్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 882 సెన్సార్ తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. కింద ఆరా ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఇది కలర్ చేంజింగ్ కాదు, ఓన్లీ వైట్ కలర్ ఒకటే వస్తుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. లైటింగ్ బాగున్నప్పుడు మంచి లైటింగ్ కండిషన్ లో మీకు ఫోటోస్ 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ బాగానే వస్తున్నాయి. మీకు ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ, HDR కంట్రోల్ కానీ ఎవ్రీథింగ్ మీకు బాగానే తీసుకుంటుంది. కానీ మీరు వన్స్ ఫోటోస్ ని జూమ్ చేస్తే మీకు ఫేస్ మీద అంత డీటెయిల్స్ ఉండవు. సరే, ఆ బడ్జెట్ లో మీరు మరి షార్ప్ ఇమేజ్ ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ ఫోటో మీరు జూమ్ చేస్తే మాత్రం మీకు అంత షార్ప్ డీటెయిల్స్ ఉండవు. ఫోటోస్ కొంచెం స్మూత్ గా కనిపిస్తుంటాయి. బట్ జూమ్ అవుట్ లో మీకు ఫోటోస్ 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ బాగానే వస్తున్నాయి. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x, 1.5x, 2x 3 డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అన్ని కూడా లైటింగ్ బాగున్నప్పుడు మీకు పోర్ట్రేట్ షాట్స్ బాగానే వస్తున్నాయి. ఒక 10 ఫోటోలు తీస్తే 6 నుంచి 7 ఫోటోస్ వరకు మీకు ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పోల్ మీద చేయబెట్టి నించున్నా. పోల్ లో సగం పోల్ ఫోకస్ అయింది, సగం పోల్ బ్లర్ అయిపోయింది. సో చాలా ఫోటోస్ లో ఈ ఎడ్జ్ డిటెక్షన్ ఇష్యూ అయితే ఉంది. మీరు ఆ ప్రైస్ లో పర్ఫెక్ట్ ఎడ్జ్ డిటెక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేది. బట్ ఓవరాల్ గా మీకు పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే వస్తున్నాయి. కొన్ని సిచ్యువేషన్స్ లో లైటింగ్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ 1x ఫోటోస్ కొంచెం చీకటిగా వస్తున్నాయి, నల్లగా వస్తున్నాయి. అండ్ 2x ఫోటోస్ మరి బ్రైట్ గా తెల్లగా వచ్చేస్తున్నాయి. వైట్ బ్యాలెన్స్ కరెక్ట్ గా లేదు, మరి ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతున్నాయి. సో ఇట్లా కొన్ని ఇష్యూస్, ఒక 10 ఫోటోలు తీస్తే 1-2 ఫోటోస్ మీకు ఇట్లా వస్తున్నాయి అనమాట. సో ఇట్లా కొన్ని కెమెరాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఫిక్స్ చేస్తే బెటర్. బట్ ఓవరాల్ గా బ్యాక్ కెమెరా లైటింగ్ బాగున్నప్పుడు ఫోటోస్ బాగానే తీసుకోవచ్చు. అండ్ లో లైటింగ్ లో కూడా మీకు 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ ఫోటో చూడడానికి బాగానే ఉంది. బట్ జూమ్ చేస్తే మీకు ఎక్కడ డీటెయిల్స్ ఉండవు. ఫేస్ అంతా కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 1.5x కానీ 2x కానీ ఏవి కూడా మీకు అంత షార్ప్ డీటెయిల్స్ ఉండవు. ఆ ప్రైస్ లో మరి అంత ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఫోటోస్ అయితే చూడడానికి బాగానే ఉన్నాయి. లో లైటింగ్ లో మీకు ఫోటోస్ బాగానే కనిపిస్తున్నాయి. అండ్ మరీ లో లైట్ లో, ఇంకా లో లైట్ లోకి వెళ్ళారంటే మాత్రం మీరు కొంచెం నాయిస్ ని అండ్ గ్రెయిన్స్ అబ్జర్వ్ చేస్తారు. అండ్ వీడియో బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. దీనికి స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది, OIS స్టెబిలైజేషన్ ఉంటుంది. సో వీడియో క్వాలిటీ మీకు అంత షేకింగ్ రాదు. వీడియో క్వాలిటీ బాగా స్టేబుల్ గానే వస్తుంది. కలర్స్ కానీ, ఎక్స్పోజర్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కానీ కొంచెం చీకటిగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. వీడియో కొద్దిగా చీకటిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం ఎక్స్పోజర్ కొంచెం పెంచుంటే బాగుండేది. వీడియో క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఇంకొంచెం బ్రైట్ గా వచ్చుంటే బాగుండేది. అండ్ లో లైట్ లో కూడా 4K 30 FPS లో వీడియో క్వాలిటీ బాగానే ఉంది. ఎక్కడ మీకు మేజర్ ఇష్యూస్ ఏం లేవు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది. బట్ మరీ లో లైటింగ్ లోకి వెళ్తే మాత్రం మీరు కొంచెం నాయిస్ ని, గ్రెయిన్స్ ని అబ్జర్వ్ చేస్తారు. బట్ ఇది ఒక బ్లాగింగ్ సెంట్రిక్ ఫోన్ గా తీసుకొచ్చినప్పుడు దీనిలో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి అసలు ఆప్షన్ ఇవ్వలేదు. ఇది ఒకటి ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే బ్లాగింగ్ సెంట్రిక్ గా అన్నప్పుడు ఇట్లాంటివన్నీ కొంచెం యూజ్ చేసుకుంటారు చాలా మంది. సో అదొకటి ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఓకే, లైటింగ్ బాగున్నప్పుడు మీకు ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. డీటెయిల్స్ కానీ, ఫేస్ మీద టెక్స్చర్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగానే తీసుకుంటుంది. సో ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా అక్కడ మిస్ అవుతుంది. కానీ మీకు ఫ్రంట్ కెమెరా పర్లేదు, ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. బట్ లో లైట్ లోకి వెళ్ళారంటే మాత్రం మీకు ఫేస్ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది.
అయిపోతుంది. ఫోటోస్ లో కానీ పోర్ట్రేట్ షాట్స్ లో కానీ అంత షార్ప్ డీటెయిల్స్ ఉండవు. సో ఫోటోస్ కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంటాయి. ఇంకా లో లైట్ లోకి వెళ్ళాలంటే మాత్రం మరి మొత్తం సాఫ్ట్ అయిపోద్ది అనమాట. కళ్ళు ముక్కున్నారు తప్ప ఏం కనిపించవు, అంత సాఫ్ట్ అయిపోద్ది. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది వ్లాగింగ్ సెంటర్ గా చేస్తున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు ఫ్రంట్ కెమెరాతోనే వ్లాగ్స్ రికార్డ్ చేసుకుంటారు. సో ఫ్రంట్ కెమెరాలో 4K 30 FPS వీడియో అంత స్టేబుల్ గా లేదు, బాగా షేక్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, నేను ఒక వ్లాగ్ టైప్ లో రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. వైడ్ కూడా అంత వైడ్ ఏం లేదు, కొంచెం నార్మల్ అన్ని ఫోన్స్ లో ఎలా ఉంటుందో అంతే ఫ్రేమింగ్ లో ఉంది, అంత వైడ్ కూడా ఏం లేదు. బట్ వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు వీడియో బాగా షేక్ అవుతుంది 4K 30 FPS లో. సో మీరు కదులుతా వ్లాగింగ్ చేసుకోవాలంటే మాత్రం వీడియో కొంచెం షేక్ అవుతా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరాలోనే స్టెబిలైజేషన్ మోడ్ ఉంటుంది 1080p 30 FPS లో. ఈ స్టెబిలైజేషన్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు వీడియో కొంచెం జూమ్ అయిపోద్ది, క్రాప్ అయిపోద్ది. సో మొహం మీదకి వచ్చేస్తుంది అనమాట, మరి మొహం మీదకి వచ్చేస్తుంది. అంత వైడ్ కూడా రాదు. మీరు ఏదైనా లొకేషన్ చూపించాలన్నా కూడా అంత వైడ్ రాదు. వీడియో క్వాలిటీ అయితే పర్లేదు, లైటింగ్ బాగున్నప్పుడు వీడియో క్వాలిటీ బాగానే ఉంది. అండ్ లో లైట్ లో కూడా 4K 30 FPS లో వీడియో క్వాలిటీ కొంచెం సాఫ్ట్ వస్తుంది. ఆ ఫేస్ అంతా కొంచెం స్మూత్ గా కనిపిస్తుంది. అంత పెద్ద డీటెయిల్స్ లో కానీ వీడియో క్వాలిటీ చూడడానికి బాగానే ఉంది. నేను ఎందుకు ఇంత గుచ్చి కెమెరాస్ గురించి, ఈ బడ్జెట్ ఫోన్స్ లో కెమెరాస్ మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ నేను ఎందుకు ఇంత గుచ్చి అన్ని చెప్తున్నానంటే, ఇది వ్లాగింగ్ సెంటర్ గా తెస్తున్నారు, వ్లాగ్స్ కోసంగా ఈ ఫోన్ తీసేసుకుంటా అని చాలా మంది రెడీ అయిపోతారు. సో కెమెరాస్ దీనిలో తోపు తురుము లెవెల్లో ఉండవు. బట్ ఆ ప్రైస్ లో మంచి కెమెరాసే. మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ వీడియో క్వాలిటీ అంతవరకు నార్మల్ యూసేజ్ లో బాగానే ఉంటుంది. కానీ ఏదైతే వ్లాగింగ్ కోసంగా అంటున్నారో అది మాత్రం ఆ పర్పస్ కి జస్టిఫికేషన్ రాలేదని నా ఫీలింగ్. సో వ్లాగింగ్ కోసంగా కాకుండా నార్మల్ గా ఫోటోస్ తీసుకుంటా అనుకుంటే దీనిలో మీ కెమెరాస్ బాగానే ఉన్నాయి. 20,000 రూపాయల లోపు ఏ ఫోన్ లో కూడా అంత సూపర్ కెమెరాస్ ఉండవు. కొన్ని మోటో ఫోన్స్ తప్పితే దీనిలో కూడా మీకు అంత తోపు తురుము లెవెల్ కెమెరాస్ ఏమి ఉండవు. సో అలా చూసుకుంటే దీనిలో కెమెరాస్ పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఈ 7400 అనేది 7300కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సేమ్, ఆ రెండు సేమ్ ఉంటాయి. జస్ట్ 0.1 GHz క్లాక్ స్పీడ్ పెరుగుద్ది అంతే. సో రెండు సేమ్ ప్రాసెసర్సే. ఈ 7300 ప్రాసెసర్ అనేది IQ Z10X లో చూసాం, అది 13,000 14,000 లోపు వస్తుంది. అదే ప్రాసెసర్ ఇంచుమించు కొంచెం ఓవర్క్లాక్ చేస్తే ఈ 7400. సో మీరు మరీ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు పర్ఫార్మెన్స్. సో డీసెంట్ ఉంటుంది. ANTUTU బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 7 lakhs స్కోర్ చేసింది. సో జనరల్ యూసేజ్ లో క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ పెద్ద ఇబ్బంది పెట్టదు. జనరల్ యూసేజ్ లో పనిగానే ఇచ్చేస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో మీరు ఆలోచించొద్దు. మరి నేను 4-5 ఏళ్ళు వాడేస్తా ఈ ఫోన్ అనుకుంటే మాత్రం అంత సీన్ లేదు. ఈ ప్రాసెసర్ కి లాంగ్ టర్మ్ లో ఈ ప్రాసెసర్ సస్టైన్ అవ్వదు. మహా అయితే ఒక 3 ఏళ్ళు వాడుకుంటా అనుకుంటే ఇబ్బంది లేదు. అండ్ దీనిలో గేమ్స్ కూడా పర్లేదు, ఆడుకోవచ్చు. BGMI స్మూత్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బానే ఉంది, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, డీసెంట్ ఉంటుంది. 60 FPS లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ పర్లేదు, బానే ఉంటుంది. అండ్ దీనిలో గేమింగ్ ఫీచర్స్ కూడా 4D వైబ్రేషన్ కానీ, మోషన్ కంట్రోల్ కానీ, వాయిస్ చేంజర్, వ్యూ ఎన్హాన్స్మెంట్ అండ్ ఈవెన్ బైపాస్ ఛార్జింగ్, ఇట్లా చాలా గేమింగ్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మరి 1 గంట 2 గంటల పైన గేమ్స్ ఆడుతుంటే మాత్రం లిటిల్ బిట్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లాగ్స్ కానీ నోటీస్ చేస్తారు. కొంచెం ఒక గంట ఆడుకుంటా అంటే మాత్రం దీనిలో మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లాగ్స్ కానీ ఉండవు. మరి ఎక్కువసేపు కూర్చొని గంటలు ఆడుతా అంటే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు అంత క్యాపుల్ ఏం కాదు. అండ్ హీటింగ్ కూడా ఏం పెద్ద హీట్ అవ్వాలా. ఇప్పుడు క్లైమేట్ బాగా చల్లగా ఉంది, నెల్లూరులో అయితే కంప్లీట్ వానలు పడతా ఉన్నాయి. సో క్లైమేట్ చాలా కూల్ ఉంది కాబట్టి నాకు టెంపరేచర్స్ ఏం రిజిస్టర్ అవ్వాలా. సో టెంపరేచర్స్ యాజ్ ఆఫ్ నో కంట్రోల్ గానే అనిపిస్తుంది. బట్ ఎండాకాలంలో ఎలా ఉంటుందో చెప్పలేము. ప్రస్తుతానికి చాలా చల్లగా ఉంది కాబట్టి టెంపరేచర్స్ దీనిలో కంట్రోల్ గానే ఉన్నాయి. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ SSDs ని డిటెక్ట్ చేస్తుంది. సో అక్కడ ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 5700 mAh బ్యాటరీతో వస్తుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో చార్జర్ తో దీన్ని చార్జ్ చేస్తే 0 to 100% ఫుల్ చార్జ్ అవడానికి 1 గంట 20 నిమిషాలు టైం పడుతుంది. కొంచెం ఎక్కువే. బట్ స్క్రీన్ ఆన్ టైం దీనిలో చాలా బాగా వచ్చింది. నేను చెక్ చేసినప్పుడు ఇంచుమించుగా 8.5 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఇంకా 13% బ్యాటరీ మిగిలింది. ఇంకా గట్టిగా పడితే బ్యాటరీ డ్రైన్ అయ్యేసరికి ఒక 9 hours స్క్రీన్ ఆన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ ఎందుకు అంత ఎక్కువసేపు వస్తుందంటే దీనిలో వాడిన ప్రాసెసర్ అంత పవర్ కన్స్యూమింగ్ ప్రాసెసర్ కాదు. 7400 అంత పవర్ కన్స్యూమింగ్ కాదు. అండ్ డిస్ప్లే కానీ ఏది కూడా అంత పవర్ కన్స్యూమింగ్ కాదు. సో మీకు బ్యాటరీ లైఫ్ బాగానే వస్తుంది. ఈజీగా ఒక 8.5 hours నుంచి 9 hours దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీడియం గా యూజ్ చేస్తే. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.77 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మీకు బాగానే ఉంటుంది. ఆ ప్రైస్ లో కలర్స్ కానీ, ఆ వైబ్రెన్స్ కానీ, షార్ప్నెస్ కానీ ఆ ప్రైస్ లో జస్టిఫై చేస్తుంది. డిస్ప్లే దీనిలో చాలా బాగుంటుంది. మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. ఇది HDR సపోర్ట్ చేస్తుంది కానీ యూట్యూబ్ లో HDR వీడియోస్ ప్లే అవ్వట్లా, సమ్ గ్లిచ్ లాగా వస్తుంది. సో ఇది అప్డేట్ లో ఫిక్స్ చేస్తే చూడాలి. డిస్ప్లే ఓవరాల్ గా మీకు డిస్ప్లే నచ్చుద్ది. డిస్ప్లే చూడడానికి బాగానే ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ హై బ్రైట్నెస్ మోడ్ సన్లైట్ లో యూజ్ చేస్తున్నప్పుడు 1300 nits బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో 1300 nits అనేది మరి పీక్ సన్లైట్ లో, మరి మన్ను టెండ్ లో మాత్రం మీకు డిస్ప్లే అంత క్లియర్ కనిపించకపోవచ్చు. కొంచెం మోడరేట్ సన్లైట్ లో ఈవినింగ్ టైం కొంచెం నీట్గా ఉన్నప్పుడు మాత్రం ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది స్టీరియో స్పీకర్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఏమి ఉండదు కానీ స్టీరియో స్పీకర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, లౌడ్ ఉంది. అండ్ స్టీరియో సెపరేషన్ కూడా బాగానే ఉంది. సో సౌండ్ క్వాలిటీ కూడా దీనిలో బాగానే ఉంది. అండ్ ఇది Android 15 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది ఫన్ టచ్ OS 15 తో వస్తుంది కాబట్టి బ్లోట్వేర్ చాలా ఎక్కువ ఉంటుంది. దగ్గరగా ఒక 30 యాప్స్ నేను ఇన్స్టాల్ చేశా. చాలా యాప్స్ ఉంటాయి అనమాట, అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అక్కడ ప్రాబ్లం లేదు. అండ్ దీనిలో NFC కానీ IR బ్లాస్టర్ కానీ ఉండదు. ఆ ప్రైస్ లో మీరు మరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ డైలర్ కూడా వీళ్ళ కస్టమ్ డైలర్ ఉంటుంది. కాల్ రికార్డింగ్ చేసుకున్న అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించదు. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. ఈ ఫోన్ లో మేజర్ పాజిటివ్స్ ఏంటి?
డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ ఫోన్లో బాగానే ఉన్నాయి. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగానే వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి చూసుకుంటే కెమెరాస్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ IP రేటింగ్ మీరు IP69 రేటింగ్తో వస్తుంది. IP రేటింగ్ కూడా బాగానే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ అనేది నేను ప్రోగా కన్సిడర్ చేయను, అట్లనే కాన్స్ కూడా కాదు, నెగిటివ్ కూడా కాదు. ఓకే డీసెంట్ ఉంది. ఆ ప్రైస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ ఏం కాదు, బట్ మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఈ ఫోన్లో నెగిటివ్స్ ఏంటంటే ఈ ఫోన్ నాకు పెద్ద నెగిటివ్స్ ఏం కనిపించలా, అన్ని బాగానే ఉన్నాయి. ఆ ప్రైస్కి మీకు దీనిలో అన్ని బాగానే కనిపిస్తాయి. అండ్ ప్రైస్ చెప్పలేదు కదా, 8GB RAM 128GB మోడల్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 17,500 రూపీస్కి వస్తుంది. 8GB RAM 256GB మోడల్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 19,500కి వస్తుంది. అండ్ టాప్ మోడల్లో 12GB RAM 256GB మోడల్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 21,500కి వస్తుంది. సో 17,500 రూపీస్కి ఈ ఫోన్ తీసుకోవచ్చా, లేదా ఇంకొంచెం యాడ్ చేసుకొని IQ Z10 తీసుకోవడం బెటర్ అంటే IQ Z10కి IQ Z10Rకి చాలా వరకు సేమ్ ఉంటాయి. మీకు స్క్రీన్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. మీకు పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. మేజర్గా మీకు IQ Z10లో సింగిల్ స్పీకర్ ఉంటే దీనిలో స్టీరియో స్పీకర్ ఉంటుంది. దానిలో IP65 రేటింగ్ ఉంటే దీనిలో IP69 రేటింగ్ ఉంటుంది. ఈ రెండు IQ Z10తో కంపేర్ చేస్తే Z10Rకి అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే IQ Z10లో మీకు బ్యాటరీ చాలా ఎక్కువ ఉంటుంది. 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు అంత ఉండదు, జస్ట్ 5700 mAh 44 watts అంటే మీకు దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఇదే 8.5 hours వస్తుంది. అది మీకు దగ్గర 11 hours పైన వస్తుంది స్క్రీన్ ఆన్ టైం. చాలా బాగుంటుంది బ్యాటరీ లైఫ్. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా అది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది Dimensity 7400, చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనికన్నా స్నాప్డ్రాగన్ 7S Gen 3 చాలా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. సో మీకు పర్ఫార్మెన్స్ బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్. నాకు IP రేటింగ్ కొంచెం డౌన్ అయినా సింగిల్ స్పీకర్ అయినా పర్లేదు, నాకు పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ మేజర్ ఇంపార్టెంట్ అనుకుంటే IQ Z10కి వెళ్ళిపోండి. కొంచెం మనీ యాడ్ చేసుకుని Z10కి వెళ్ళిపోండి. కెమెరాస్ రెండిట్లో సేమ్ ఉంటాయి. ఇంచుమించుగా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ రెండిట్లో సేమ్ వస్తుంటాయి. సో కెమెరాస్ మీకు పెద్ద డిఫరెన్స్ ఏ ఉండవు, రెండిట్లో సేమ్ కెమెరాస్ ఉంటాయి. సో మీకు పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే IQ Z10కి వెళ్ళిపోండి. లేదు నాకు బడ్జెట్ కొంచెం టైట్ ఉంది, అంత దాకా వెళ్ళలేను, నాకు మంచి ఫోన్ కావాలి, పర్ఫార్మెన్స్ నేను గేమ్స్ పెద్ద ఆడను, నాకు డిస్ప్లే, సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, IP రేటింగ్, ఓవరాల్ ఫోన్ కొంచెం స్లిమ్ గా లైట్ వెయిట్ గా బాగుండాలి ఫోన్ అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ కూడా మంచి ఫోనే. లేదు నేను కొంచెం డబ్బులు పెట్టుకోగలను అనుకుంటే Z10 కూడా వెళ్ళిపోవచ్చు. సో రెండు ఫోన్స్ కూడా మంచి ఫోన్సే. మీ పర్పస్ బట్టి ఈ రెండు ఫోన్స్ లో ఏదో ఒకటి పిక్ చేసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.